ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపిస్తూ తగ్గేది లేదంటోంది. ప్రపంచంలోనే అత్యంత రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కి ఇరాన్ దాడులతో చిల్లుపడింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ధీటుగా స్పందించారు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారడానికి కారణమైన ఖమేనీ పాలకుల మూలాలు భారతదేశంలోనే ఉండటం విశేషం. ఆయన ముత్తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ ఉత్తర ప్రదేశ్లోని బారాబంకీకి చెందినవారు. ఖమేనీ తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ షియా మత గురువు. ఆయన తండ్రి దిన్ అలీ షా 18వ శతాబ్దంలో పర్షియా నుంచి ఇండియాకు వలస వచ్చి యూపీలోని బారాబంకీ సమీపంలో కింటూరు అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడే ముసావి హిందీ జన్మించారు. మొఘల్ సామ్రాజ్యం పతనమై దేశం బ్రిటిషర్ల పాలనలోకి వెళ్లడంతో చాలామంది ఇస్లామిక్ పండితులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారు. వారిలో అహ్మద్ కూడా ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఇతరులకు సహాయం చేయాలని భావించిన ఆయన భారత్ నుంచి ఇరాక్కు వెళ్లారు. 1830లో అలీ సమాధిని సందర్శించి 1834లో ఇరాన్లోని ఖమేయన్ అనే పట్టణానికి చేరుకున్నారు. ఆయన అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని తన 3 భార్యలు 5 పిల్లలతో అక్కడే స్థిరపడ్డారు. ఆయన సంతానంలో ముస్తఫాకు అయాతుల్లా ఖమేనీ తండ్రి 1902లో సయ్యద్ రుహల్లా ముసావి ఖమేనీ జన్మించారు. భారతీయ మూలాలకు గుర్తుగా అహ్మద్ తన పేరు చివర హిందీ అని పెట్టుకున్నారు. ఇరాన్ డాక్యుమెంట్లలో ఈ పేరే ఉంటుంది. అయితే 1869లో అహ్మద్ హిందీ మరణించారు. ఇక చాలా కాలం పాటు ఇరాన్ను పాలించిన ఖ్వాజర్ వంశం బలహీనమైంది. 1925లో రెజా ఖాన్ అనే సైనికాధికారి ఇరాన్ క్రాంతి పేరుతో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. తన పేరు చివర పహ్లవీ అని చేర్చుకున్న రెజా ఖాన్ జర్మనీ సహాయంతో దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు. సైన్యాన్ని తన ఆధీనంలో ఉంచుకుని మిత్రదేశాల ఒత్తిడితో చివరకు పదవి నుంచి తప్పుకున్నాడు. తన కుమారుడు మహమ్మద్ రెజా షా పహ్లవీకి అధికారం అప్పగించాడు. మహమ్మద్ రెజా షా పశ్చిమ దేశాలతో స్నేహం చేస్తూ బ్రిటన్, అమెరికా చమురు కాంట్రాక్టులకు ఇచ్చాడు. వైట్ రివల్యూషన్, భూ సంస్కరణలు, మహిళల హక్కులు వంటివి చేపట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రుహెల్లా ముసావి ఖమేనీ మాట్లాడడంతో 1965లో ఆయన్ను 14 ఏళ్ల పాటు దేశం నుంచి బహిష్కరించారు. పశ్చిమ దేశాల సంప్రదాయాలను తీసుకురావడం ఇరాన్లోని చాలామందికి నచ్చలేదు. మరోవైపు పెరుగుతున్న అవినీతి, ఆర్థిక సమస్యలపై ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సీక్రెట్ పోలీసులను పెట్టి ఆందోళనను అణిచివేయడానికి ప్రయత్నించింది. అయినా జనం నిరసనలు ఆగలేదు. ఈ క్రమంలో 1979 జనవరి 16న షా వైద్యం కోసం అమెరికా వెళ్లారు. 14 ఏళ్ల ప్రవాసం ముగియడంతో అదే ఏడాది ఫిబ్రవరి 1న రుహెల్లా ఖమేనీ ఇరాన్కు తిరిగి వచ్చారు. ఆయనకు 50 లక్షల మంది ప్రజలు స్వాగతం పలికారు. ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించి షా పాలనకు ఖమేనీ చరమగీతం పాడారు. ఈ ఉద్యమంతోనే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. ఖమేనీ ఆ దేశానికి సుప్రీం లీడర్ అయ్యారు. ఆయన 1989లో మరణించడంతో వారసుడిగా ఆయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఆధ్యాత్మిక నాయకత్వంతో పాటు రాజకీయ చైతన్యం కలిగిన ఖమేనీ పశ్చిమాసియా రాజకీయాలను మార్చేశారు. అమెరికా గూఢచారి సంస్థ CIA కూడా ఖమేనీ ఉపన్యాసాల స్పష్టత, ఆవేశపూరిత ప్రసంగాల శైలిని పర్యవేక్షించిన రికార్డు ఉండటం గమనార్హం.